మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం జరిగింది. రింగ్ బస్తీలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంతా అగ్నికి ఆహుతిగా మారింది. మంటల ధాటికి పూర్తిగా సాయి అనే వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఇక ఘటనా స్థలంలోనే అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం జరిగింది. రింగ్ బస్తీలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంతా అగ్నికి ఆహుతిగా మారింది. మంటల ధాటికి పూర్తిగా సాయి అనే వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలంలోనే అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం జరిగింది. రింగ్ బస్తీలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంతా అగ్నికి ఆహుతిగా మారింది. మంటల ధాటికి పూర్తిగా సాయి అనే వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలంలోనే అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుబ్దుల్లాపూర్ మండలం జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. రింగ్ బస్తీలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంతా అంటే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే మంటల దాటికి పూర్తిగా సాయి 35 సంవత్సరాలు ఉండే అటువంటి వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి అయితే చేరుకొని మంటలు అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సింది శ్రవంతి. లెనిన్, అతను అంటే మృతి చెందినప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవరూ లేరా అక్కడ? అయితే ఇది ఇంట్లోనే జరిగినటువంటి సంఘటన శ్రవంతి. ఏదైతే అర్ధరాత్రి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అతను అంటే సాయి అనే వ్యక్తి అయితే పూర్తిగా మరణించారు. తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అగ్నిమాపక సిబ్బంది కాల్ చేయడంతోనే వాళ్ళు వచ్చి అంటే ఆ మంటలు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని పరీక్షల నిమిత్తం అయితే గాంధీకి తరలించారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.